सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। పరిష్కరించలేకపోతే తర్వాత మనం చేయాల్సింది సిటీకి వెళ్ళడమే అనేది మేము కూడా చాలా సార్లు ఈ కొత్త చట్టం కింద మనకి ఇంతవరకు ఉన్న సమస్యల్లో చాలా సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన గౌరవ రెవెన్యూ మంత్రి గారు కానీ ఈ చట్టం రూపకల్పన మీద చాలా దృష్టి పెట్టి చాలా సందర్భాల్లో ప్రజల నుంచి సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అందరితో మాట్లాడి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మొన్న మన ఏప్రిల్ 14వ తారీఖు అంటే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. తర్వాత మనకి రూల్స్ అమల్లోకి రావడం జరిగింది. చట్టం జనవరిలో నుంచి చేసినా కూడా మనకి చట్టం ఎలా అమలు కావాలి అని చెప్పే రూల్స్ మాత్రం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి రావడం అనేది అందరికీ కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఇందులో కొత్తగా ఏమేమి అంశాలు పొందుపరచబడ్డాయి, ఇప్పుడు ముందుకి ఇప్పటికీ ఏమేమి తేడా వస్తుంది, ఈ భూ సమస్యలతో బాధపడుతున్న రైతులకి ఎలాంటి వెసులుబాటు ఈ చట్టం కింద వస్తుంది అనేది ఇప్పుడు మీకు చాలా వివరంగా కూడా చెప్తాము. ఈ చట్టం రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన భూమి సునీల్ గారు కూడా తొందరలో మనతో ఇక్కడ జాయిన్ అవుతారు. మీలో చాలా మంది ఎక్కువగా వచ్చే సమస్యలు ఏమిటి అంటే మీరు కబ్జాలో ఉన్నారు కానీ అది రికార్డులో ధరణికి ఎక్కలేదు అని వస్తారు, అంటే మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద వస్తారు, మిస్సింగ్ సర్వే నెంబర్ అని వస్తున్నారు. మీరు కబ్జాలో ఉన్నారు కానీ ధరణి వచ్చేటప్పటికి మీ పేరు రికార్డులోకి రావడం లేదు. తర్వాత రికార్డులో కూడా కొంత భూమి ఎక్కింది, కొంత భూమి ఎక్కలేదు, కొన్ని సర్వే నెంబర్లు ఎక్కినాయి, కొన్ని సర్వే నెంబర్లు ఎక్కలేదు. సో అలాగా ఎక్స్టెంట్ కరెక్షన్ కోసం కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. తర్వాత మీరు పట్టా భూమి అయి ఉంటుంది, అది లావణి పట్టా కింద పడి ఉంటుంది, లేకపోతే ఇనాం భూమి అని పడి ఉంటుంది, లేకపోతే మీకు ఇనాం భూమి కింద మీరు ఓవర్సీ తీసుకొని ఉంటారు, అది ఇంకా ఇనాం కింద వస్తుంటుంది. ఈ లోపల మీరు ఇనాం భూమి చాలాసార్లు అమ్ముకొని కూడా ఉంటారు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా సాదా బైనామాలు అంటే మనకి తెల్ల కాగితాల మీద ఎప్పుడో మీరు రాసుకుని తెల్ల కాగితాల మీద చేసుకున్న భూమి కొనుగోలు ఉంటుంది. మీరు రిజిస్టర్ చేయించుకోలేదు, తెల్ల కాగితాల మీద రాసుకున్నారు, మీరే ఆ భూమిని కబ్జాలో ఉన్నారు అనుభవిస్తున్నారు. సో ఇలాంటి భూములకి ఎలాంటి హక్కులు లేవు. సో ఇలాగ రకరకాల భూమికి సంబంధించిన సమస్యలతో మీరు వస్తూ ఉంటారు. కానీ వాటిలో చాలా సమస్యలకి మా దగ్గర కూడా కొంత పరిష్కారం చూపించలేకుండా ఉండే పరిస్థితి ముందు ఉండేది. ఇప్పుడు ఇలాంటి చాలా సమస్యలకి కూడా ఈ చట్టం కింద మనం పరిష్కారం చూపించవచ్చు. ఏమి కావాలన్నా కూడా మీరు వెళ్ళేది ఎంఆర్ఓ గారి దగ్గరికి, తహసీల్దార్ గారి దగ్గరికి. సో ఇప్పుడు మళ్ళీ చట్టంలో ఒకవేళ మీకు తహసీల్దార్ గారి ఆఫీస్లో మీకు న్యాయం జరగలేదు అంటే మీరు అనుకున్నది జరగలేదు అనుకుంటే పైన మీరు అప్పీల్ వేసుకునే అవకాశం అనేది వచ్చింది. ఎవరి అనుభవించేలాగా చేయడానికి కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది. మీ భూమి హక్కు అంటే మీరు ఆ భూమిని దున్నుకునే హక్కు, ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకునే హక్కు, ఎవరో వచ్చి కబ్జా చేసి ఏదో చేశారు ఇలాంటివన్నీ కూడా లేకుండా మీరు మీ భూమిని సంపూర్ణంగా అనుభవించే హక్కు మీకు అందజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మన జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో జడ్కల నుండే ప్రారంభం చేయబడింది కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. జడ్జి వచ్చిన తర్వాత అందరూ కొంతమంది
అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక ధర్నీ తీసుకొచ్చినాం, అంతా ఆన్లైన్ చట్టము, రిజిస్ట్రేషన్ కాగానే ముటేషన్ అయిపోతుంది, ఇది మంచి ఇది అప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత సమస్యలు ఎట్లయితే ఎదుర్కొన్నారో ఆ సమస్యల వల్ల చాలా మంది కూడా బాబు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ ముందు కూడా గ్రామాలకు లేనప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలకి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, మేమే మీ గ్రామాలకు వస్తాము, మీ సమస్యలు తీరుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలనని ప్రతి గ్రామాలకు వచ్చేసి మీ సిలిండర్ కావాలా, ఇల్లు కావాలా అని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సునీల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది, మీ దగ్గరకు వస్తాము, గ్రామాలకు వస్తాము, రెవెన్యూ సదస్సులు పెడతాము, గ్రామాల ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా దాదాపు అక్కడ ఏదైనా పరిష్కారం చేయాల్సి ఉంటే అక్కడే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మన ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.